నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు. ఎప్పుడైనా అంటే కోపం వచ్చినప్పుడు అప్పటికప్పుడు నేను చూపిస్తాను, అండ్ బాధ వేసినప్పుడు అప్పటికప్పుడు నేను ఏడుస్తాను తప్ప ఒక మనిషి మీద ఉన్న మంచి ఇంప్రెషన్ అండ్ ఒక ప్రేమని నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు. సో ఇండస్ట్రీని నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా మదర్, మా అమ్మమ్మ, మా అత్త అండ్ మా సిస్టర్స్ వీళ్ళే లేదు తన కెరీర్ కూడా ఇంపార్టెంట్, తను వెళ్ళని, తను చెయ్యని అని హ్యాపీగా నన్ను పంపించారు. ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకుంది ఏంటో తెలుసా, ఉండే దాంట్లో హ్యాపీగా ఉండడం, అతిగా ఆశపడకుండా నాకు ఇదే కావాలి అదే కావాలి, ఓ ఇది దొరికిందా ఓకే నెక్స్ట్ నాకు అది అనేది కాకుండా ఉన్నే మా మనుషులతో, చుట్టుపక్కల ఉన్న మనుషులతో కోపైనా తాపైనా ప్రేమైనా ఏదైనా హ్యాపీగా కలిసిపోయి ఉండేది చిన్న లైఫ్, కలిసి బతుకుతాం అనేది. పంపించేది ఏదైనా దేవుడు ఇది ఇచ్చాడా దీంతో సర్దుకుపోదాం, ఎమ్మిగా చేసాం ఎమ్మిగా వండాం. లైఫ్లో అప్పుడప్పుడు మనకు వచ్చే గొప్పతనం అండ్ సర్ప్రైజ్ థింగ్స్ అంటారు కదా, బిగ్ బాస్ హౌస్లో వచ్చే లగ్జరీ ఫుడ్ లాగా. సో ఉండే దాంట్లో సర్దుకుపోవడం అనేది నేను ఈ హౌస్లో చాలా హ్యాపీగా నేర్చుకున్న థింగ్.